అందరికీ నమస్కారం అండి. మాది మంచిర్యాల జిల్లా. నా పేరు వేముల తిరుపతి గౌడ్. ఇప్పుడు మీకు కొంచెం మిమిక్రీ చేసి చూపిస్తాను. మన వీరసింహారెడ్డిలో నుంచి బాలయ్య బాబు చెప్పే విధానం ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను. సినిమాలో ఒకడు కూడా గట్టి పడకూడదని నేను ఒక్కనే పట్టా. పరపతి కోసమో పెత్తనమ్మ కోసమో కాదు, ముందు తరం వారు మాకు ఇచ్చిన బాధ్యత. నాది జాక్షన్ కాదు, సీమే మీద ఎఫెక్షన్. పుట్టింది పొలిచల్ల, చదివింది అనంతపూర్, రూలింగ్ కర్నూల్. వీరసింహారెడ్డి ఊళ్ళైపోయి మీసం మెలిసినట్టుండదు. 10 నిమిషాల్లో రోజాయి గబ్బు దగ్గరికి నిలబడు. నీకు అక్కడ ఒక శ్లోకం వినిపిస్తుంది, జై బాలయ్య జై బాలయ్య. అది అకేషన్ అపాయింట్మెంట్ లేకుండా పోతే అకేషన్ లొకేషన్ చూడను. ఒంటి చేతో ముందు కోస్తా నా కొడుక. సంతకాలు పెడితే బోర్డు మీద పేర్లు మారుతాయేమో, కానీ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు. నీకు బతుకు చూసుకుని పొగరేమో, మై బతికి నాకు పొగరెక్కువ. వీరసింహారెడ్డి ఏ విధంగా ఉంటుందండి. ఇంకో డైలాగ్ కూడా. థ్యాంక్ యూ అండి. సీతప్ప కాపు కలుతున్న కర్నూలు, చుట్టుముడుతున్న చిత్తూరలు, కమ్ము కలుతున్న గడపలు, కత్తి గడుతున్న అనంతపురపలు ఏకేసు కలుతుండారు. ఎండ నడిగెత్తి కక్కలేపు కొడుకుని నరికి ఈ బయటికి ఎరివేసిపోదాం. ఏ విధంగా ఉంటుందండి. థ్యాంక్ యూ. అదేవిధంగా మన పొలిటీషియన్కి వస్తే మల్లారెడ్డి గారి వాయిస్ తీసుకుంటే ఏ విధంగా చూపిస్తాను. అరే రేవంత్, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా. అరే సాలే కాదు, కష్టపడ్డా, సంస్థలు పెట్టినా, కాలేజీలు పెట్టినా, పాలన కష్టపడ్డా. కేసీఆర్ అన్నాడు, మల్లారెడ్డి హైడ్రిక్ 3 సార్లు రెడ్ చేరినాయి, భయపడలే, దొంగతనం చేయలే, కష్టపడ్డా, సక్సెస్ అయినా. కాలేజీలు కట్టినా, సంస్థలు పెట్టినా, కష్టపడ్డా, దొంగతనం చేయలే. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నాడు, మల్లారెడ్డి భయపడకన్నాడు, కష్టపడ్డా. మల్లారెడ్డి అంటే మోడల్, హైక్. ఏ విధంగా ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఈ విధంగా విహెచ్ హనుమంతరావు గారు మాట్లాడితే ఏ విధంగా చూపిస్తాను. ఈ కార్యక్రమానికి చేసినటువంటి కళాకారులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. చాలా మంది కళాకారులు రాణించాలని, వారి భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని అందరికీ ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు ఒక ప్రోగ్రాం, ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం చూస్తే కేసీఆర్ గారు ఇక్కడ విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, శాసనసభ్యులు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి గారికి, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి పోలీసు ఉన్నతాధికారులు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ పెళ్లి పోలీస్ కార్యక్రమానికి చాలా అద్భుతమైన ఈ పెళ్లి పోలీస్ కార్యక్రమాల్లో పోలీసు వారు మరింత ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా ఆనందదాయక. ముఖ్యమంత్రి గారిని అప్రిషియేట్ చేస్తూ ఉన్నా. ఇంకోటి పెళ్లి పోలీస్ కార్యక్రమం కరెక్టే, కానీ బయట ఇప్పుడు సపోజ్ వరంగల్ అరెస్ట్ అయిందనుకోండి, బయట హనుమంతరావు గారు బాగున్నారు అని అంటారు, లోపల అయినాక ఉంటుంది మహాప్రభు. మా నాయన కూడా తిట్టలేదండి, అట్లుంటుందండి. కొంచెం కమిషనర్ గారు కొంచెం అది ఆ కూతురు పనిచేయమని నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఇట్లుంటుందండి విహెచ్ హనుమంతరావు గారు. అదే పవర్ స్టార్ గారి అసలు చీకటి గాఢంధకారం, ఇల్లేమో దూరం, చేతులు తిప్పులు, కానీ కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ధైర్యం అనే కౌచలు వేసుకుని తెలుగు జాతీయత కోసం తెలంగాణ పాత్ర జెండా, జనసేన జెండా. ఇలా ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా తెలంగాణ ముసలావు మాట్లాడితే ఏ విధంగా చూపిస్తాను. ఏం చేస్తాడు బిడ్డ, చేతన అయితే లేదు కొడుక. ఏ కొడుకు పెడతాడు, ఏ కొడుకు పెడతాడు బిడ్డ. నేను వచ్చే వరకు 2000 పెంచిన వస్తుంది కొడుక, దాని మీదనే బతుకుడు అవుతుంది బిడ్డ. ఏం చేస్తాడు కొడుక, ఏ కొడుకు పెడతాడు బిడ్డ. పెద్ద మనుషులు అయినాక చేత కాకపోతే వదిలి లెక్క చేస్తారు కొడుక. ఏ మా పెద్ద మనుషులు అయినాక ఇట్లే ఉంటుంది బిడ్డ. ఏం చేస్తాం కొడుక. ఉంటుందండి తెలంగాణ ముసలావు అది. అదేవిధంగా ముఖ్యమంత్రి చిరంజీవి గారు వాయిస్ తీసుకుంటే డైలాగు.
గల్లీ పాలిటిక్స్ వచ్చి ఢిల్లీ పాలిటిక్స్ దాకా చూసి తట్టుకునే గుండెనా ఇది. ఆ పాలిటిక్స్ పోలిస్తే నీ పాలిటిక్స్ అంతా చిడికిన వెంట్రుక అంతా ఏం చూసుకుంటా నీకు ధైర్యం? నేను నా ధైర్యం ఎంత కాలుతో అంత రగులుతా, నేను అనుకునే స్థాయి వరకు రగులుతూనే ఉంటా. 12 వయసు నుంచి పోరాడంలో లైఫ్ స్టైల్ రా. ఆ నవ్వే వాళ్ళకి చెప్పు ఏడ్చో వస్తుందని. చాలు అండి సరే. ఈ విధంగా పొలిటీషియన్ రఘునందన్ రావు గారు బీజేపీ నేత, ఆయన వాయిస్ తీసుకుంటే ఈ విధంగా చూడండి. తెలంగాణ కోసం 12 సంవత్సరాలు ఉద్యమం చేసిన తెలంగాణ అయ్యాన్ని తెలంగాణ వద్దను తీసుకొచ్చి క్యాబినెట్లో కూర్చోబెట్టావు. ఎవరు సంతోష్ కుమార్, ఎవరు తుమ్మాలి నాగేశ్వరరావు, వీళ్ళకు తెలంగాణ ఉద్యమానికి సంబంధం ఏంది? వీళ్ళు చేసిన గొప్ప నిర్మాణం ఏంది? గది చెప్పనండి. రఘునందన్ రావు నచ్చలేదు కావచ్చు. తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంత్ గారు తల్లికి ఎమ్మెల్యే టికెట్ ఎందుకు వెళ్ళని అడుగుతా ఉన్నా. రాళ్ళు తెచ్చినాడు ఎవడు, కట్టెలు తెచ్చింది ఎవడు, పొయ్యి పెట్టింది ఎవడు, గంజు పెట్టింది ఎవడు, ఎసరు పోసింది ఎవడు, తల్లి బిర్యానీ పెట్టిన తర్వాత తిన్నది మీరు మీకు ఎంత మాత్రం కాదు అని అడుగుతుండే. ఇది మాట్లాడితే గొప్ప మస్తాడు ఎవరు. ఎట్లున్నదండి రఘునందన్ గారి ప్రయాసం? మన డాక్టర్ రాజశేఖర్ గారి వ్యాస్ తీసుకుంటే ఆయన జనరల్గా మాట్లాడతారు. మా జీవితం చాలా సార్లు చెప్తూ ఉంటుంది. నేను మొదటి షటిల్లో ఉన్నప్పుడు ఏమన్నా డౌట్స్ ఉంటే మా జీవిత గారిని అడుగుతూ ఉంటాను. మా పిల్లలు కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు కూడా మేము ఫ్రెండ్లీగా ఉంటాం. మా జీవిత గారిని మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా గడిపేస్తూ ఉంటాము. ఏ షోట్లో ఉన్నా కానీ తొందరగా డౌట్ వచ్చిందనుకోండి మా జీవిత గారికి కాల్ చేసేసి అడుగుతుంటాను. నాకు మొహమాటం లేదు, ఎందుకంటే మేము చాలా ఫ్రెండ్లీ